హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చూడండి, అందమైన వేణి అండి. చాలా సింపుల్గా, చాలా అందంగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు ఆడపిల్లలు చక్కగా రెడీ అయిపోయి అందమైన హెయిర్ స్టైల్లో ఇలా వేణీలు పెట్టుకొని అందంగా రెడీ అవుతారు. కానీ ఆ వేణీలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ ఖర్చుతో. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ చూడండి, ఒక 1/2 కిలో గులాబీలు తీసుకుని ఈ పెటల్స్ అన్నీ కూడా ఇలా కాడ నుండి సపరేట్ చేస్తున్నాను. గులాబీలు తెచ్చుకునేటప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకోండి. తెచ్చుకుని చూడండి, పెటల్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకుంటున్నాను కదా. మనకి వేణీ చేసుకోవడానికి పెటల్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలండి. చూడండి, ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. మధ్యలో మొగ్గలాగా ఉంటుంది, దాన్ని వదిలేసి ఇలా పెటల్స్ అన్నీ కూడా సమానంగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా గులాబీలు కొనేటప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నవి కొంటే ఫంక్షన్కి మనం 2-3 రోజుల ముందే ఇలా వేణీ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పాడవకుండా, నల్లబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి సూది దారం కావాలండి. నేను ఇక్కడ నార్మల్ మిషన్ దారం ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. అలాగే చేతి పని సూది అంటారు కదా, ఆ సూదే తీసుకున్నానండి. ఇప్పుడు గులాబీ కాడని ఒక చిన్న ముక్కను కట్ చేశానండి. దీన్ని ఇప్పుడు ఇలా సూదితో గుచ్చి దారంలోకి ఎక్కించుకోవాలి. ఈ కాడ ఉండటం వలన తర్వాత మనకి పెటల్స్ అనేవి దారం దాటి బయటికి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ సూది యొక్క వెనక భాగాన్ని చూడండి, నేను ఎరేజర్కి గుచ్చాను. ఇలా ఎరేజర్ అయినా లేదంటే థర్మాకోల్ షీట్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెటల్స్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి గుచ్చాలండి. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మీరు గమనించినట్లయితే పెటల్స్ చూసారా, నేను ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా గుచ్చుతున్నానండి. అప్పుడే మనకి వేణి అనేది మంచి షేప్ వస్తుంది. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. ఇలాగే నీడిల్కి పట్టినన్ని పెటల్స్ ఎక్కించాలండి. చూడండి మనకి ఎంత బాగుందో. ఇప్పుడు జాగ్రత్తగా మనం దారం వైపుకి ఇలా జరుపుకోవాలండి. మీకు ఇందాక చెప్పలేదు కదండి, దారం నేను 4 వరుసలు తీసుకున్నాను. ఇదే పద్ధతిలో ఇంకా ఈజీగా పని త్వరగా అవ్వాలంటే ఇలా చేయొచ్చండి. ఎరేజర్ని ఇలా నేలపైన పెట్టి 2 చేతులతో కనుక మనం పెటల్స్ని ఇలా ఎక్కించామంటే మనకి పని చాలా స్పీడ్గా అవుతుందండి. అరగంటలో మనకి వేణి అనేది తయారైపోతుంది. గులాబీలు 1/2 కిలో తీసుకున్నాను అన్నాను కదండి, వాటిల్లో నాకు ఇంకా పూలు మిగిలాయి. సుమారుగా ఒక 200 గ్రాములే పట్టాయండి. 200 గ్రాముల్లో చిన్న పెటల్స్ తీసేస్తే పెద్ద పెటల్స్తో ఒక మంచి వేణి తయారైపోయిందండి. నేను 1/2 కిలో గులాబీలు 60 రూపీస్ కొన్నానండి. వాటిల్లో ఇంకా మిగిలాయని చెప్పాను కదా, దాన్ని బట్టి చూడండి మనకి ఎంత తక్కువ ఖర్చులో వేణి అనేది తయారైందో. ఇదే వేణిని బయట కొనాలంటే 350 రూపీస్ తీసుకుంటారండి. ఈ వేణికి 2 వైపులా చివర్లు ఉన్నాయి కదండి, ఆ చివర్ల దారాలకి ఇలా సన్నటి ఒక లేస్ని అటాచ్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ లేస్ అన్నమాట ఇది. దారం అయితే చాలా సన్నగా ఉంటుంది కదండి, మనకు కట్టుకోవడానికి వీలు పడదు. అలాగే చూడడానికి కూడా అందంగా ఉంటుందని ఇలా గోల్డ్ లేస్ ఒకటి ఉంటే తీసుకున్నాను. దాన్ని ఇలా అటాచ్ చేశానండి. చూశారు కదండి ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. బయట కొన్నామంటే చక్కగా అందరూ నమ్మేస్తారండి, అంత బాగుంది. కొద్దిగా శ్రమ పడితే చాలండి, మనీని మనం ఎలా సేవ్ చేయొచ్చో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.